प्रसाद शीत्यर्थ लक्ष्मी सहिता शीत्यर्थ ममा सकाल शुभफल शीत्यर्थ सर्व अग्निभय क्षोभय व्याधिभय रोगभय शत्रुभय अनारोग्यभय समस्तभय निवारणार्थं ऋणबाध आर्थिक बाध शक्त निवापरति अनुग्रह कटाक्ष शीत्यर्थ तुलसी आराधना अर्चना सहित क्षीर द्वादशी सहित सर्व देवता आराधना सहित ज्योति प्रज्वाल श्रीदारण्यकाय सप्रियार्वं शुभायेर्वं सर्वा दीष्टोत्तरायकाय महावं यशवाय महावं नारायणं नारायणं गोविन्दं महावं नमः जन्मशयनाय जनार्दनेन्द्रं हरेण हरे विष्णुवं श्रीकृष्णाय नमः कमलादाय वासुदेवाय नमः सनातनाय नमः वासुदेवाय नमः पीडानंद विग्रहाय नमः नवनीत लिप्तांगाय नमः नवनीत तुलांतगाय नमः अनघाय नमः नवनीतहारण्यगाय नमः वत्तलकरदात्रे नमः गोपी गोपीश्वराय नमः योगिने नमः कोटि सूर्य समप्रभाय नमः परमज्योतिषे नमः यादवे नमः पारिजातमते अनन्तारुणाय राज्यलक्ष्मी निष्ठमङ्गलं नमः निगलोचलाचलाय वैकुण्ठाय प्रवादनरक्षमसन्नाय वेङ्कटेशाय मङ्गलं रामाय कृष्णदात्यो लक्ष्मीनारायण स्वामिने नमः इति आनन्दप्रदानमन्दपयामि विग्रहान्तरा शुद्धाजनानन्दपयामि गोविन्द ओम विष्णु परमं పూర్వకాలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రగణాలని కూడా అన్ని అరణ్యాలు ప్రవేశం చేస్తుండగా ఒకగానొక సమయంలో మహామునులందరూ కూడా మహర్షులందరూ కూడా బ్రహ్మదేవుడు మాసంలో ద్వాదశి అంటే ద్వాదశి రోజు లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధించడం వల్ల ఏ ఫలితం కలుగుతుందని చెప్పి మహామునులందరూ కూడా బ్రహ్మదేవుడు ప్రశ్నించగా దక్షిణాయనందు కూడా రాక్షసుల పరిపాలన, ఉత్తరాయణందు కూడా దేవతల పరిపాలన చెప్పుకుంటూ ఉంటాం. మనల్ని మనం రక్షించుకోవడం చేసేటువంటి ఈ దైవాది కార్యక్రమాల పూజలన్నీ కూడా అందుచేత ఒక సమయంలో ఈ యొక్క దక్షిణాయనంలో ద్వాదశి రోజున కార్తీక మాసంలో శుక్లపక్షి ముందు వచ్చేటువంటి ద్వాదశి రోజున కార్తీక మాసంలో ఆ నెలలో వచ్చే ద్వాదశి రోజున విష్ణుమూర్తి వారి అది మహావిష్ణుమూర్తి వారి యొక్క అమృతం క్షీరదానం జరిగేటప్పుడు అమృత పాఠం వచ్చేటప్పుడు ఆ అమృత పాఠం నుంచి సంతోష ఆనంద పుష్పాలతో విష్ణుమూర్తి వారికి ఆ యొక్క పండులోంచి వచ్చే ఆనంద పుష్పాలు ఏవైతే ఉన్నాయో ఆ నీటి చుక్క ద్వారా ఈ ద్వాదశి రోజున ప్రత్యేకించి మహావిష్ణుమూర్తి వారు అయినా తులసి ఈ యొక్క ధాత్రిగా స్వామి అవతారం ఎత్తి ముసుముఖ స్వరూపంగా విష్ణుమూర్తిగా, అలాగే ఈ యొక్క తులసి మొక్కగా మహాలక్ష్మీదేవిగా అయితే ఆ ఏ చోటైతే ఆ స్వామి యొక్క వనం ఉంటుందో అక్కడ సాక్షాత్తు ఈ కార్తీక మాసంలో ద్వాదశి రోజున అక్కడ ప్రత్యక్షంగా ఆయన ఉంటాడయ్యా. ఆ యొక్క సమయంలో ఎవరైతే ఈ సంవత్సరానికి వచ్చేటువంటి 12 మాసాల్లో జరిగేది కార్తీక ఈ యొక్క స్వామి యొక్క తులసిదాత్రి దగ్గర స్వభావాన్ని ఆ యొక్క విష్ణుమూర్తిని ఎవరైతే ఆరాధిస్తారో ప్రజలను కూడా నశింపజేయను అని చెప్పి స్వామి చెప్పగా చక్కగా ఆ యొక్క వనంలో ఈ యొక్క బృందావనం ఏదైతే ఉంటుందో లక్ష్మీ సహిత స్వామి ఎక్కడైతే విష్ణుమూర్తి వారు మొదలై ఉంటారో అక్కడ ఆవు నెయ్యితో కానీ లేదంటే గేదె నెయ్యితో కానీ అలాగే విత్తములతో కానీ
ఆభరణములతో కానీ వీటిలన్నీ కూడా మధ్యస్థ ఫలితాలు ఇస్తాయి. ఏదైతే ఆవు నెయ్యితో చూపిస్తారో అది దేవతా స్వరూపము పశువు మనకి ఇస్తుందని చెప్పి ఆ యొక్క బ్రహ్మదేవుడు చెప్పగా, ఈ యొక్క విప్పనులతో ఎదిరిస్తే ఏ ఫలితం కలుగుతుందయ్యా అంటే శత్రు సంహారం కలుగుతుందని చెప్పి, అలాగే ఈ యొక్క నువ్వుల నూనెతో వెలిగిస్తే ఏం ఫలితం వస్తుందయ్యా అంటే సకల శత్రు బాధ నుంచి సకల రుణ బాధ నుంచి ముక్తి చేస్తారని చెప్పి, అలాగే విప్పనూనెతో విప్పనూనెతో ఒక దీపాలను వెలిగిస్తే సకల ఆర్థిక బాధల్ని కూడా నశింపజేసి సకల గ్రహ దోషాలను కూడా నివర్తింపజేస్తారని, ఆవు నెయ్యితో వెలిగించినట్లయితే సర్వ స్త్రీ సంపద భోగభాగ్యాలను కూడా కలిగింప చేసిన తర్వాత ఆకి జన్మాంతరం భగవంతుడు 5 సవాక్యం చెందేటువంటి ప్రసాదిస్తారని చెప్పి ఆ యొక్క మహావిష్ణువు ద్వారా చెప్పగా వచ్చి ఆ యొక్క సమయంలో నేను భూలోకంలో మానవులు నన్ను ఆరాధించిన పూజ అన్ని కూడా అందుకోవడానికి ఆ యొక్క బృందావనంలో కొలువై ఉంటాను. ఎవరైతే నన్ను సిద్ధిస్తారో, ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి నరలోకాలు పరలోకాల నుంచి ప్రసాదించగా ఏకైక వ్రతము. ఈ యొక్క వ్రతం ఆరాధించిన ఆ యొక్క గానక సమయంలో దేవతలు, మునులు, రాక్షసులందరూ కూడా ఈ యొక్క క్షయాన్ని మదనం జరిగేటప్పుడు అప్పుడు విష్ణుమూర్తి వారు దేవాలోకం నుంచి ఇద్దరు తెలియగా వచ్చి ఆ యొక్క నది వృక్షం దగ్గర ఇద్దరు దేవతలు స్వరూపంగా వచ్చి అక్కడ దాపుని జరిగిన వృత్తాంతం కూడా చేస్తుండగా ఋషులు వింటూ ఉన్నారు. నీడ సమర్పయామి. గోవింద లక్ష్మీనారాయణ సమేత తులసీదాత్రేవతాభ్యో నమః. గోవింద గోవింద. పెంటపాడు గ్రామంలో విచ్చేసిన గౌరీదేవి నవరాత్రుల సందర్భంగా ప్రతి కార్తీక మాసం పౌర్ణమికి ముందు తీసుకొచ్చే మన గౌరీ తల్లిని రేపు పౌర్ణమి అయ్యాక 16వ తారీఖున అమ్మవారి ఇంటికాడ నుంచి సాగనంపుతారన్నమాట అత్తవారింటికి. ఆ కార్యక్రమంలోనే ఇప్పుడు సంఘం పెద్దలు అందరూ, అలాగే గ్రామ ప్రజలు, మహిళలు, అలాగే పురుషులు అందరూ కలిపి ఈ 15 రోజుల నుంచి హోమాలు, పూజలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ లక్ష్మీ దాత్రి, లక్ష్మీ నరసింహస్వామి, తులసి లక్ష్మీనారాయణ, తులసి సిల్కి ద్వాదశి, ఇలా ఎన్నో పేర్లతో పిలిస్తే సిల్కి ద్వాదశిని ఇంతమంది మహిళల మధ్యన జరిగి ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి మహిళల మనసులో ఉండే బాధలు, కోరికలు, సంతోషాలు ఆ గౌరీదేవి ఎప్పుడు వెంటే ఉండి నెరవేరుస్తూ ఉంటుంది. అలాగే మన గ్రామాన్ని కూడా ఆ దేవత ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది. ఏ చుట్టుపక్కల మునిగిపోయినా, ఏమైనా ఏది జరిగినా మన గ్రామం మట్టికి ఏ రోజు మొలగదు, రావు. ఏ అంటురోగాలు కూడా కాపాడే మన గ్రామ దేవత పెంట్లమ్మ తల్లి, అలాగే తర్వాత గౌరీదేవి దేవల్ల మన పెంటపాడు గ్రామం ఎంత శుభ్రంగా ఉన్నదంటే ఆ దేవత పుణ్యమని. రాబోయే రోజుల్లో కూడా ఆవిడ ఆశీస్సులు అందరి మీద, గ్రామ ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.